అమిత్ షా వ్యాఖ్యలపై ఢిల్లీ వెలుపల కూడా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. హైదరాబాద్ లో అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించిన మంత్రి పొన్నం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆదానికి ఉన్నటువంటి స్నేహితాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమైనటువంటి డిమాండ్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందని అడుగుతా ఉన్నాం. రాజ్యసభలో ఉన్న ఎంపీలకు మీరు ఏం నిర్దేశన ఇస్తారో తెలంగాణ సమాజానికి చెప్పమని అడుగుతా ఉన్నాం. అంబేద్కర్ గారిని అవమానపరిస్తే టీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుంది? దానిపైన అవసరమైతే మీరే ప్రతిపక్ష పార్టీగా సభల తీర్మానం పెట్టి అమిత్ షాను అరెస్ట్ చేయాలి, బర్తరఫ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు వేయాలనే మాట ఎందుకు ప్రతిపాదన చేస్తున్నారు? మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తాయి. దేవుని మొక్కుకుంటే కనీసం ముక్తి దొరుకుతుంది అనేటువంటి విధంగా కంపారిజన్ చేసి మాట్లాడింది మామూలు విధం కాదు, నేరుగా జాతిని అవమానించినట్టే. అందుకే ఇలా భారతీయ జనతా పార్టీ స్టాండ్ అంబేద్కర్ గారి పట్ల ఏముందో ఇక్కడ ఉన్నటువంటి మనుస్మృతి వాదులు చెప్పాలి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు అంబేద్కర్ను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈ దేశ ప్రజల గుండెని గాయపరిచింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ శాసనసభ్యులము, శాసన మండలి సభ్యులము, మంత్రులము, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమిత్ షాని హోంమంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలి. తద్వారా దేశ ప్రజల యొక్క గాయపడిన మనసుని కొంతమేరకు సులభం చేస్తున్న మాట ఇచ్చినట్టుగా మనవి చేస్తూ ఉన్నాం. అమిత్ షా వాడిన భాష, మాట్లాడిన మాటలు అగ్రవర్ణాల పోకడని ప్రతిబింబిస్తూ మనువాద దాన్ని ఆ సంస్కృతిని ఒక్కసారి గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి మోడీ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని అమిత్ షాని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ శాసనసభ లెజిస్లేటివ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. హైదరాబాద్ లిబర్టీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా ధర్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా